2 రోజులు గోవాలో లగ్జరియస్ స్టేలో ఉన్న తర్వాత ఈ రోజు మేము బడ్జెట్ స్టే వైపు వెళ్తూ ఉన్నాము. సో పనాజీలో ఉన్న తాజ్ సాటర్డే గోవాలో చెక్అవుట్ చేసేసి ఇప్పుడు మేము కలంగట్ బాగా బీచ్కి వెళ్తూ ఉన్నాము. గోవాకి వచ్చే ఎవరైనా సరే ఫస్ట్ టైం వాళ్ళు కానీ మల్టిపుల్ టైమ్స్ వచ్చే వాళ్ళు కానీ పార్టీ చేసుకోవాలి అంటే కనుక నార్త్ గోవాలో ఉన్న బాగా అండ్ కలంగట్ బీచ్లే అనమాట. సో ఆ బీచెస్కి దగ్గరలో ఉన్న ఒక స్టేలో మేము ఇప్పుడు ఉండబోతూ ఉన్నాం అనమాట. సో అక్కడ నుంచి షాపింగ్ కానీ నైట్ లైఫ్ కానీ అండ్ దెన్ బీచెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టీకే మనం ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ సో మన గోవా ట్రిప్లో ఈరోజు 3rd డే అనమాట. అండ్ 2 days లగ్జరియస్ రిసార్ట్స్ చూశారు అండ్ 3rd డే బడ్జెట్ ఫ్రెండ్లీ ఎకనామికల్గా ఉండే రిసార్ట్ తీసుకొని వచ్చాను, హోటల్కి అనమాట. గోవాకి వచ్చేవాళ్ళు చాలామంది కూడా వెరీ వెల్ నోన్ బీచెస్ ఏంటంటే క్యాలంగట్ బాగా బీచ్ అనమాట. ఇది మోస్ట్ కమర్షియల్ ఏరియా. ఈ ఏరియాకి దగ్గరలో కొంచెం పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే రిసార్ట్ తీసుకొని వచ్చాను హోటల్కి. అదే హజారోస్ బ్లూ అని చెప్పేసి టారిఫ్ అయితే కనుక ఒక 2 to 3K 3.5K వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్లూ చూపిస్తాను. వాళ్ళు లోపల ఉన్నారు. గోయింగ్ టు బ్యాక్. మా రూమ్ పేరు హార్న్ బిల్ అనమాట. చూడవచ్చు, ఇది కారిడార్. హాయ్, ఓకే, కూర్చోద్దాం. సో రూమ్ ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఇదనమాట. చాలా బాగుంది. ఆన్లైన్లో చూసిన తర్వాత రివ్యూస్ ఫస్ట్ వచ్చి చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసి ఉంటారని చెప్పేసి. ఓకే, సో ఇదనమాట రూమ్. స్మార్ట్ టీవీ విత్ వైఫై, మంచి మ్యాట్ పెట్టారు. ఓకే, అండ్ నైస్ కింగ్ సైజ్ బెడ్. లేడీస్ ఆల్రెడీ కూర్చో ఉన్నారు. ఫ్యాన్ అయితే కనుక సూపర్గా ఉంది. అండ్ ఇది సిట్అవుట్ ఏరియా చూడవచ్చు. సోఫా ఉంది అండ్ ఏసీ, మంచి షాండ్లేర్ అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవాలంటే కనుక. మినీ ఫ్రిడ్జ్ ఆర్ మినీ బార్ అండ్ వాట్ నాట్, పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఒక బాల్కనీ కూడా ఉంది ఇక్కడ, బట్ బాల్కనీలోకి అయితే ఇంకా నేను వెళ్ళలేదు. మీరు చూడొచ్చు, తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు బాల్కనీ చూపిస్తాను. సో యా, వెరీ గుడ్. అండ్ లెట్ మీ కవర్ బాత్రూమ్. డోర్ మ్యాట్స్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి, పఫీగా. వావ్, నైస్. చూడొచ్చు, షాంపూ, సోప్స్, టవల్స్ అన్నీ ఉన్నాయి. వావ్, సూపర్, పర్ఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, సో ఫస్ట్ డే మన గోవాలో ఆల్మోస్ట్ 10K, సెకండ్ డే 13-14K. ఈ రూమ్ టారిఫ్ ఎంత చెప్పమంటారు? నిజంగా చెప్పాలంటే ఈ రూమ్ యాజ్ ఈక్వల్ యాజ్ ఫాస్ట్ లాగా ఉంది. ఇట్స్ జస్ట్ దట్ ప్రాపర్టీ మ్యాటర్స్. సో ఈ రూమ్ నేను booking.com వెబ్సైట్లో 2,700 రూపీస్కి బుక్ చేశాను అనమాట. చాలా చాలా అఫోర్డబుల్. నాట్ ఈవెన్ 25% ఆర్ 20% ఆఫ్ ద తాజ్ టారిఫ్. బట్ రూమ్ అయితే ఉండటానికి సూపర్గా ఉంది. బట్ విషయం ఏంటంటే, అవుట్ సైడ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దెర్ ఇస్ స్విమ్మింగ్ పూల్. ఆల్రెడీ అందులో చాలా మంది కూర్చొని బయట కూర్చొని మందు తాగుతా, సీరియల్ తాగుతూ ఉన్నారు. సో టు బి ఫ్రాంక్, కిడ్స్తో కానీ వచ్చినప్పుడు అలాంటిది చోటుకి వెళ్ళడం అది సేఫ్ కాదు అని కాదు, మేబీ నాట్ ప్రిఫర్డ్. కంఫర్టబుల్గా రూమ్లో కూర్చొని ప్రశాంతంగా బయటికి వెళ్ళి తిరిగి షాపింగ్ చేసుకోవాలంటే కనుక ఈ రూమ్ పర్ఫెక్ట్ అలర్మెంట్గా ఉంటుంది. సో అండ్ రూమ్ లోపల అయితే కనుక యూ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. బట్ రూమ్ అయితే కనుక సూపర్గా ఉంది. ఓకే, mat covered with the green mat. The parking anamata. And this is the reception area. This is some sit out place. Small pool. Sir, what's the depth of this swimming pool? 4 feet. Good. సాయంత్రం మేము మా హోటల్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ టీటోస్ అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ పార్టింగ్ ప్లేస్ అనమాట. ఆ లైన్లో నుంచి క్యాలంగట్ బాగా బీచ్కి వచ్చాము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈవినింగ్ అనమాట.
ఈవినింగ్ అయితే అక్కడ చాలా అంటే చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది. చాలా మంది చిన్న చిన్న థింగ్స్ అమ్ముతూ ఉంటారు. ఇన్ కేస్ ఆడవాళ్ళు కనుక హెయిర్ ఇలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ మనం కానీ బీచ్లో ఆడుకోవచ్చు. అండ్ దెన్ అక్కడ రెస్టారెంట్స్ అండ్ రెస్టో బార్స్ అన్నీ కూడా బీచ్లో బయట ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇలాగ బయట చైర్లు వేసి కూర్చోబెడతారు. అక్కడ మనకు ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇన్ కేస్ ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. అండ్ హుక్కా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి హుక్కా సర్వ్ చేస్తారు. గోవా ఈజ్ ద హబ్ ఫర్ ఎవ్రీథింగ్. సో సాయంత్రం మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 or 10 o'clock వరకు ఉన్నాము. ఇది గోవాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బీచ్ అనమాట, బాగాన్ కలంగట్ బీచ్. అండ్ ఫన్ అయితే కనుక అన్లిమిటెడ్. చాలా చాలా రష్గా కూడా ఉంటుంది. అండ్ ఇఫ్ సంబడి ఎంజాయ్స్ ద క్రౌడ్, ఐ గెస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మేమైతే కనుక 3 to 4 hours సాలిడ్గా టైం స్పెండ్ చేసేసి ఇప్పుడే హోటల్కి వచ్చాము. రైట్ అండి, డే 4 ఆఫ్ గోవా అండ్ లాస్ట్ డే అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టేసాము. సో పజామాస్ టీ బ్లూ, ఐ గెస్ పజామాస్ బ్లూ, పజారోస్ బ్లూ ఎకనామికల్ స్టే, బాగా బీచ్, కలంగట్ బీచ్ దగ్గరలో. సూపర్ గా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నైస్. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ యాజ్ వెల్. సో డీటెయిల్స్ అన్ని కూడా అగైన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే యూ కెన్ లీవ్ ఎ కామెంట్. అండ్ దట్స్ ప్రిటీ మచ్. ఈ వీడియోతో ఈ గోవా స్టేస్ రివ్యూస్ అనేవి అయిపోతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వీక్ యూ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. యు గైస్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్? ఆల్ రైట్, let's go to airport now.